ఏం ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? మీరు దొంగలు పడ్డారు రాష్ట్రంలో. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మనందరం. అందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు పలాస మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది, నా జీవితంలో ఎన్నో సార్లు వచ్చాను కానీ ఇంత స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంత స్పందన ఉంది. ఎక్కడ పోయినా ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన. అదే మరి ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడుస్తా ఉంది. ఈరోజు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక పక్క ఎంత కసిగా ఉన్నారంటే 5 ఏళ్లు పెట్టిన కష్టానికి ఈరోజు ఒక కక్ష తీర్చుకోవాలి, చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నా తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారు. జన సైనికులు ఎక్కడ పోయినా వాళ్ళ ఉత్సాహం నేను చూస్తున్నా. మా నాయకుడిని అవమానించిన ప్రతి ఒక్కరిని చితగ్గొట్టాలని మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు. ఇంకో పక్కన మనం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఇప్పుడు మీ ముందరకు వచ్చాం. మీ ముందరకు వచ్చినప్పుడు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులుగా మన రామ్మోహన్ నాయుడు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి వస్తారని నాకు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ముందుగా నాకు గుర్తొచ్చేది నా మిత్రుడు ఎర్రం నాయుడు. ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ. నేను ఒకసారి యునైటెడ్ ఫ్రంట్ లో మంత్రి పదవి వస్తే కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా నేను ఎంపిక చేసిన అభ్యర్థి ఎర్రం నాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగే శక్తి, తెలివితేటలు, కలుపుగోల్తనం ఎర్రమనాయుడుకు ఉన్నాయి. ఈ రోజు ఎర్రమనాయుడు లేని లోటు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. అయినా కూడా ఈరోజు రామ్మోహన్ నాయుడు కూడా తండ్రికి తగ్గ బిడ్డ. 2 సార్లు ఎంపీ అయ్యాడు. 3వసారి ఎంపీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అది నాయకత్వ లక్షణం. పులికి పుట్టే బిడ్డ కూడా పులిగానే పుడుతుంది, పులి బిడ్డే పుడుతుంది. అదే మరి ఇంకొకసారి మీరు చూస్తే ఇక్కడికి వస్తానని నాకు గుర్తొచ్చేది